లేదు, పడవ తెప్పల్లో వెళ్ళాలి, తిరిగి వస్తామో తెలియదు. ఇక కొండ నిర్మాణం ఏంటో తెలుసా మీకు? తెలియనటువంటి మలుపులు, కొండ లోపల్లో రాళ్ళల్లో పగుళ్ళు, దానికి ఒక ప్లాన్ లేదు. ఇగో ఇది గీసాను, డిజైన్ చేశాను, తీసుకోండి ఎలాంటి లేదు. ప్లాన్ యాజ్ యూ గో, అంతేనా మేడం? ప్లాన్ యాజ్ యూ గో. మీరు ముందుకు సాగుతున్న కొద్దికి నిర్మాణ ప్లాన్ డిజైన్ మార్చుకోవచ్చు అనమాట. దగ్గర దగ్గర 1460 కోట్లు ఎంతో దానికి ఖర్చు, 17 సంవత్సరాలు. దీని వలన అంటే 1 కిలోమీటరు కట్టిన బ్రిడ్జి వల్ల కనీసం ఒక 150-200 కిలోమీటర్ల యొక్క ప్రయాణం తగ్గిద్ది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసామా ఆపరేషన్ సింధూర్, ఎవరు దాన్ని లీడ్ చేసింది? సింధూరం అంటే ఏంటి? అమ్మవారి సింధూరం. ఒక మహిళ స్టార్ట్ చేసింది అనమాట పాకిస్తాన్ మీద. వీరు చేసిన కృషి కూడా అటువంటిది అనమాట. తర్వాత ఆ చినాబ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు 26 కిలోమీటర్ల రోడ్డు వేశారు. ఆ తర్వాత కొండలోంచి ఒక 400 మీటర్ల టనల్స్, అంటే రాళ్ళని బద్దలు చేసి వెళ్ళాలన్నమాట. మనం ఒక 5 అడుగులు కంత దాటాలంటే ఇప్పుడు మన రైలు పట్టాల కింద ఉన్న బ్రిడ్జ్ భయం వేస్తుంటది. 400 మీటర్ల టనల్ నుంచి వెళ్ళాలి. ఒక రోజు కాదు, ఎన్నో సార్లు అనమాట. సో ఆ విధంగా కంప్యూటర్ నాలెడ్జ్ తోటి డిజైన్ చేస్తూ దాన్ని ఆ విధంగా నిర్మాణంలో 17 సంవత్సరాల కృషి, పరిశోధన చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి పని చేయటం, దాన్ని యాక్షన్ ఓరియంటెడ్ రీసెర్చ్ అంటారు. సో మీకు అభినందనలు అండి. ఆ విధంగా ఈ బ్రిడ్జి కట్టినందువల్ల ప్రకాశ ప్రబద్ధ ప్రజ్ఞా పరిణీతకు మాధవీలత సుమాక్షర ప్రణుతి. సామాన్య వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో వెలిసిన అసామాన్య ప్రజ్ఞా కుసుమం మాధవీలత సుకుమ సౌందర్యం. ప్రకాశవంతమైన ఒంగోలు ప్రాంత 7 గుండ్లపాడు పల్లెసీమలో గాలి వెంగారెడ్డి అన్నపూర్ణమ్మ పుణ్య దంపతుల గారవముల గీతా మాధవీలత మేధ బహుళ విద్యలు కదిలించు కందుకూరు నందు చదువులు సాగించి కందువరాలై తనకు సరస్వతిని తోడుగా చేసుకున్న మాధవీలత ధీ సమేత సాంకేతిక విద్యాగ్ర పట్టమును చేపట్టి సర్వజనులతయై కాకినాడ పట్టణమునకే గాక తెలుగువారి మణిదీపమ్మనగా అనన్య సాధనా ధృతి మాధవీలత. సంపూర్ణ సాంకేతికత ప్రపూర్ణయై పసిడి పతక గ్రహీతయై కీర్తి పతాక ఎగురవేసి ఓరుగల్లున ఒరగలించి 7 గుండ్లపాటి మేటి లత. విశ్వోన్నత రైలు వారధి, విశ్వోన్నత రైలు వారధి, విశ్వోన్నత రైలు వారధి, జమ్మూ కాశ్మీర్ చీనాబ్ నదీ వారధి నిర్మాణ సారథ్య బాధ్యత పరివేశిత. ప్రశంసా పత్ర విపుల ప్రకాంక్షపు అన్నపూర్ణమ్మ ముద్దుల పుత్రి, విద్యా ధన సంపదల ఎంట శ్రీ కొండమడుగుల కనకారెడ్డి శ్రీమతి శివలీలల కుమారుడు డాక్టర్ హరికృష్ణ ప్రసాదరెడ్డిని చేపట్టి మోదుకూరున మెట్టిన కారణంబున నిర్మల మాధవీలత సత్కార సదావకాశంబు పొంద మాకు ధన్యత చేకూరెను. భవతు సర్వమంగళం. ఇట్లు మిత్రమండలి. From IIT Madras. She is a gold medalist from NIT Warangal. She is the fellow of Indian National Academy of Engineering. She is the primary consultant to the world's highest railway bridge constructed across river Chenab in Jammu, India. She is a member of monitoring and implementation committees of Andhra Pradesh Capital Region Development appointed by Supreme Court of India. She has so far travelled more than 25 countries to present her research. She received highest appreciation. ఎందుకంటే మీకు మాధవీలత గారి గొప్పతనం తెలీదు. మన ఊళ్ళో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యని చాలా మంది చదివారు. ఎవరో ఏదో బతుకుదెరు కోసం జాబులు చేశారు, వాళ్ళ హైట్లు ఇదయ్యారు. కానీ ఒక వంతెన కడతాం, ఐఏఎస్ ఐపీఎస్ ఉండొచ్చు, వాళ్ళ టార్గెట్ అంతా మనతో ఇదైంది. కానీ అంతం లేనిది ఇది. ఈ పిచ్చికి ఇందాక ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు కొండలో గొంతల్లో పోతుంటే ఇక్కడ తొంగతమే పెట్టాలి. ఆర్కిటెక్ట్ బిఎన్ రెడ్డి గారు
సమక్షంలో రావూరి భరద్వాజ తెనాలి ఆయన రాసిన పాకుడు రాళ్ళు అనే పుస్తకానికి అవార్డు ఇస్తూ సన్మానం అనేది గుర్తుకు వస్తుంది. నేను ఆ రోజు అనుకున్నా మన గ్రామంలో కూడా ఇట్లాంటి వాతావరణం అనేది జరిగింది. ఈరోజు చాలా సంతోషం. మన గ్రామ ఉప సర్పంచ్ అందరికీ చాలా ప్రియమైన మిత్రుడు అయినటువంటి అన్నపరెడ్డి రఘు గారిని మాట్లాడవలసిందిగా మరి వారిని హరికృష్ణ గారిని కన్నా తల్లిదండ్రులకి నా ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాధవి గారి తల్లిదండ్రులకు కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. మరో కవి గారు రాశారు, అనుభవాల సంపదను ఆర్జించి పంచుకో, రాబోయే తరం వల్ల ప్రాపకాన్ని పెంచుకో, మానవత మేలు తోదుగు భానోదయ కాంతికిరణాలని. అనుభవాల సంపద ఒకసారి ఆలోచించండి. మన నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా గొప్పవాళ్ళు, మంచి హృదయం గలవాళ్ళు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు నేను ఇప్పుడు వేమన కళ్యాణ మండపం అంటున్నారు మీరు, వేమన సాహిత్య వికాస పరిషత్ దేవాలయ నిర్మాణంలో రెడ్డి వారి అమ్మగారు వారి కుటుంబ సభ్యులు ఎందుకు సో దానికి సమానంగా సమయాన్ని ప్లానింగ్ చేస్తూ మన రవి, అలానే మన వెంకటరమణ, ఇంకా గ్రామస్తులందరూ చాలా మంది, వీరభద్ర శ్రీనివాసరెడ్డి, చూస్తున్న పేర్లు అన్ని చెప్పలేను, అమెరికాలో ఉన్నటువంటి కొల్లి శ్రీనివాసరెడ్డి, ఇంకా అందరూ చూశాను. గోడ మీద కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈనాడు ప్రతి రోజుకి ఒక నూతన కళను తీసుకొస్తున్నారు ఈ యొక్క దేవాలయానికి. అమ్మవారు మనందరినీ ఆశీర్వదిస్తారు. మాధవీలత గారిని మొదటిసారి చూసినప్పుడు ఇంత ప్రొఫెసరు, ఇంత దైవభక్తితోటి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తున్నారు అనుకున్నాను. దానికి సమాధానం నాకు ఇప్పుడు వచ్చింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఆమె ప్రెస్ రిపోర్ట్ చేస్తూ, నేనేమి ఒక్కదాన్ని చేయలేదు, ఇది కొన్ని వేల మంది పనిచేస్తేనే ఇది వచ్చింది, వారితో పాటుగా నేను ఒకటి అని అన్నారు. వారి గొప్పతనం అక్కడే తెలుస్తుంది. నేను ఆ రోజు అమ్మవారి గుడిలో అంత శ్రద్ధాభక్తులతోటి అంత చదువుకున్నామే అలా ఉందంటే నమ్మడేవాళ్ళు. ఇంకా రాబోయే కాలంలో అతని నాయకత్వంలో గ్రామస్తులందరూ సహకరించి గ్రామంలో అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందాలని నేను ఆకాంక్షిస్తూ వారిని వచ్చి ఉపన్యాసం ఇవ్వవలసిందిగా ఆల రవీంద్రనాథ్ రెడ్డి గారిని కోరుతున్నాను. సరే, నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని చెప్తాను అంతే కదా. అయితే చాలా పనులు చెప్పొచ్చు దేవుడు. మన ఆళ్ళ వెంకటరమణ గారిని కూడా ఏంటి అట్లా మాట్లాడలేదు. సరే, ఇంకా మా సహ విద్యార్థి, మాతో పాటు 1984-80 10th క్లాస్ పూర్తి చేసుకున్నటువంటి హరికృష్ణ ప్రసాద్ రెడ్డి, మేమంతా అప్పుడు ఎంతో మిత్ర బృందంగా ఉండేవాళ్ళం. తర్వాత వారు చదువు రీత్యా వివిధ ప్రదేశాలకు వెళ్ళటం, తలా దిక్కుకి వెళ్ళడం జరిగింది. ఈ తిరునాళ్ళ సందర్భంగా అందరం మోదుకులు రావటం కాబట్టి ముందుగా మా పైటర్ హరి, మరి మిగతా మిత్ర బృందం అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతగా మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి హరికృష్ణ ఆ రోజు కూడా చాలా బుద్ధిమంతుడే, మాతో పాటు మేము తిరిగే వాళ్ళం కానీ పాపం బుద్ధిమంతుడే. మరి కాదు, ఇప్పుడు బాడీ వచ్చింది కానీ అప్పుడు అంత బాడీ ఉండేది కాదు. తర్వాత మరి మాధవీలత గారి వలన ఆయనకు పేరు వచ్చిందా, ఆయన సహాయ సహకారాల వల్ల మాధవిరెడ్డి గారికి పేరు వచ్చిందా అనేది మరి క్లారిటీ రావాల్సి ఉంది. మరి నిజంగా చెప్పాలంటే మరి హరికృష్ణ ప్రసాద్ రెడ్డి గారి సహాయ సహకారం లేకపోతే ఆమె చేయలేదు,
ఆమె దగ్గర ఆ టాలెంట్, ఆ నిబద్ధత, ఆకుంఠ దీక్ష లేకపోతే మరి ఆమె ముందుకు సాగేది కాదు. మరి ఈరోజు ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైనటువంటి యాపిల్ టవర్ కంటే అతి ఎత్తైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, అతి ఎత్తైనటువంటి ఆ వంతెన నిర్మాణం మన పేపర్లో చదివినా న్యూస్లో చదివినా తెలిసేది. అందరూ చదివకపోవచ్చు. మరి అది కట్టడానికి ఆమెకున్నటువంటి టెక్నాలజీ, ఆమెకున్నటువంటి దాంట్లో అనుభవం, ఆమెకున్నటువంటి తెలివితేటల్ని ప్రభుత్వం గుర్తించి మరి అక్కడ 17 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేయటువంటి సామాన్యమైన విషయం కాదు. చిన్న పిల్లలను వదిలిపెట్టి ఇంటి దగ్గర వెళ్తే మరి హరికృష్ణ పిల్లలను చూసుకోవటం, ఆ ఉద్యోగంలో కొన్ని రోజుల పాటు అక్కడే ఉండటం, కొండల్లో గొట్టల్లో ఆ పేపర్లో చూసాం న్యూస్. అక్కడ సరైన సౌకర్యాలు కూడా లేవు. మనం ఎలా ఉండాలి అంటే, చిన్న తప్పు చేస్తేనో ఏదో చేస్తేనో కట్టుకోకూడదు, ప్రేమగా చూడాలి. కుటుంబం అంతా ఐక్యమత్యతో ఉండాలి. కుటుంబమే కాదు, గ్రామం అంతా ఐక్యతతో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఆ పైన చూస్తున్నాను, ఆ పైన జరుగుతున్న తగాదాలండి, అలా ఉండకూడదు. ఈ గ్రామం ఏ కులమైనా అందరం ఒక గ్రామస్తులం, ప్రేమతో ఉండాలి. ఉదయం బ్యాంక్ వెళ్తే ఒక అతను కనపడ్డాడు, నా స్టూడెంట్ ఒక అతను ఉండాలి, పల్లెలో ఎవరు ఒక అతను ఉండాలి అంటే, అతను ఐఐటిలో భువనేశ్వర్లో ప్రెసిడెంట్. అందరితో ఆగలా, ఏమంటే ఐఐటి భువనేశ్వర్లో మన పల్లె నుంచి 6 విద్యార్థులు ఇంజనీరింగ్ చేరారండి ఈ సంవత్సరం అన్నారు. కాబట్టి అన్ని చోట్ల నుంచి మనకి ఉదాహరణ ఉన్నాను. మన ఊరు హై స్కూల్లో పనిచేసే వాళ్ళ బావమరిది పెసర్లంక వీరబ్రహ్మం, పుల్లయ్య గారికి బంధు, మీ క్లాస్మేట్ పుల్లయ్య గారి బంధువు. ఆయనే నన్ను చదువులో చనిపోయిన ఆయన పేరు స్కాలర్షిప్ పెట్టాను. ఇప్పుడు డాన్స్ చేసింది నాగపద్మ అని, ఆమెకే గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ ప్రైజ్ ఆమెకే ఇచ్చాను అనమాట. కాబట్టి కులానికి మతానికి అతీతంగా, వర్గాలకి పార్టీలకి అతీతంగా గ్రామస్తులందరూ ఐకమత్యతో ఉండి, కుటుంబ సభ్యులు గ్రామస్తులు. నాకు తెలుసు, నేను స్కూల్లో చదివేటప్పుడు నాకు 20 రూపాయలు డబ్బులు లేవు. సైనిక్ స్కూల్ కోరుకొండలో మా బజార్లో వాళ్ళందరూ తలా 20 రూపాయలు ఇచ్చారు నాకు. అప్పుడు రైలు ఎక్కాను. ఆ విధంగా ఈ గ్రామం కొనసాగాలని మరి మాధవీలత గారు ఇంకా పెద్ద పెద్ద అంతర్జాతీయ అవార్డులు, ఇంకా ప్రతిష్టాత్మక నిర్మాణాలు కొనసాగించాలని, మా గ్రామంలో కూడా అట్లాంటిది ఏదైనా చేయాలని కోరుకుంటూ, మీరు భగవంతుడు మీ అందరికీ నుండు నీరేళ్లు, భార్యాభర్తలకి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, అటువంటి కుమారుడు కన్నటువంటి కనకారెడ్డి శివలీల గారికి, అదేవిధంగా అటువంటి కుమార్తె కన్నటువంటి మరి గాలి వెంకారెడ్డి గారు, అన్నపూర్ణ గారికి, వారు అందరూ ఇక్కడ లేకపోయినా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి బిడ్డల్ని ఈ దేశానికి అందించినందుకు తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా నేను నాగేశ్వరరావుని కోరుతున్నాను. తర్వాత ఈ హై స్కూల్లో 1984 సంవత్సరంలో మరి 85లో పాస్ అయినటువంటి విద్యార్థులకి నేను ప్రత్యేకంగా అభినందనిస్తున్నాను. ఈ విధంగా అన్ని సంవత్సరాల్లో 10th క్లాస్ పైన ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్షత వహించేస్తారు. మన నేను మాట్లాడే మాటలు భాషలో రాశారు పియగూర సీతారామరెడ్డి గారు. నిన్న మనం చూసాం కదా, ఈ డాన్సుడికి నృత్యము, ఆ కవిత అంతా ఆయన రాశారు, వారే పొందుపరిచారు. సో దాన్ని ఆంగ్లంలో మన నాగ సాహితీ ఆంగ్లంలో చదువుతారు, తెలుగులో మన మామలపల్లి నిరంజన్ గారు ఈ స్టేజీ కడతానికి ఆయన సూపర్వైజ్ చేశారు. ఇక్కడ ఎక్కడైతే కూర్చున్నాము, సో ఇది ఆయన కట్టారు. ఈ స్టేజ్ మీద బ్రహ్మాండమైన ప్రోగ్రాం, మొదటి ప్రోగ్రాం ఆయన సన్మానమే చదువుతారు, వారు ఏమో తెలుగులో. ఈ విధంగా సన్మాన పత్రాలు చదవని నేను కోరుతున్నాను. మొదటిగా నాగా నిరంజన్ గారిని తెలుగులో సన్మాన పత్రాన్ని, ఆయన ఈ 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థి, వీళ్ళు సహా అధ్యాయి. మాకు కూడా తల్లిదండ్రులతో సమానమైనటువంటి కనకారెడ్డి గారిని, అలాగే సుశీల అమ్మ గారిని సన్మానించాలి. రావాలి ధనలక్ష్మి అమ్మ, రండి వెంకటరెడ్డి, ఆలమూర్తి అందరూ రావాలి, జయశేఖరరావు.
మనం అందరం కలిసి ఈ సన్మానం నిర్వహిస్తున్నాం. ఇందాకే చెప్పుకున్నాం ఒక మాట, మాటలు ఎన్నైనా చెప్పగలం, కానీ చేతల్లో నిరూపించడమే చాలా కష్టం. ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, అన్నింటి అడుగు నుంచి పిల్లల్ని తీర్చిదిద్దిన విధానం, ఆ విధానం వల్ల ఇవాళ ఆ సన్మానాన్ని గ్రహించగలుగుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మాలాగా కాకుండా పిల్లల్ని బాగా పెంచుతారని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు రవీంద్రరెడ్డి గారు, ధన్యవాదాలు మీకు. ఓకే, తదుపరి కార్యక్రమం కనకారెడ్డి గారికి అలాగే సుశీలమ్మ గారికి, సుగలేలమ్మ గారికి ఈ సన్మానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు. మీ అబ్బాయి గురించి ఏమైనా ఒక మొక్క చెప్తారా మీరు ఏమన్నా? ఓకే వెళ్ళిపోండి. చేసి కష్టపడి అబ్బాయిని చదివించాము. పోతే మ్యారేజ్ టైం ఇప్పుడు మట్టుకి నాన్న కట్నం ఎంత ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా ఊళ్ళో చెప్పుకోవటం వరకే. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే అంతేం సంపాదించగలం, మాకు మంచి పేరు వచ్చింది, బాగా చదువుకున్నామే నాతో చెప్పాడు. అబ్బాయి కట్నం వచ్చినా నీకే ఉంటుంది, ఏదైనా నీకే నీ ఇష్టం చేస్తానని నేను వచ్చి ఇక్కడ మన అమ్మవారి గుడిలోనే గ్రాండ్గా పెళ్లి చేసి, అది మనకు కావచ్చు. మాధవీలత గారిని, ఆచార్య మాధవీలత గారిని, అలానే డాక్టర్ హరికృష్ణారెడ్డి గారిని మరి ప్రత్యేకమైనటువంటి ఆశ్రమంలో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించండి. చాలు అని చెప్పండి. మన బ్యాచ్ ఇప్పుడు పుష్పమాలంకరణ చేస్తున్నారు. ఇద్దరు కలిపి ధన కొంచెం సాయం చేయండి మా అమ్మాయికి. ఓకే, ధన్యవాదాలండి. ఒకటి శ్రీనివాస్ రెడ్డి కానీ హరి కానీ వీళ్ళు ఫోన్ చేసి సన్మానం చేద్దాం అనుకుంటుంటే ఎందుకురా, ఎందుకు సన్మానం, ఎందుకంటే లేదు 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 మేము చేయాల్సిందే, ఇంత ఘనత సాధించిన మాధులకి ఇక్కడ చేయాలంటే సరే అనుకున్నాను. కానీ ఇంత భారీ ఎత్తున చేస్తారని అయితే నేను అనుకోలేదు. చాలా కృతజ్ఞతలు మా మిత్ర బృందానికి అందరికీ. సో ఇంకొక 2 మాటలు చెప్పాలి. ఒకటి, తను ఫస్ట్ టైము 2003లోనో ఇప్పుడు వెళ్ళింది కాశ్మీర్. అప్పుడు రోడ్లు లేవు, ఏమి లేవు, అంతా వెళ్ళి తిరిగి పడవల్లో వాటింతా పోయించిన తర్వాత వచ్చేసి నేను వెళ్ళను, ఇంకా ఈ ప్రాజెక్ట్ చేయను, వెళ్ళడానికి చాలా కష్టం అక్కడంటే అదేం లేదు, మనకు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రోత్సహించాను. మిగిలినంత తన కృషి, తన సామర్థ్యం అంతే. ఈ సన్మానానికి కానీ ఇంత ఘనతకు కానీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఎంతోమంది మా కుటుంబ సభ్యులు కానీ మన ఊరు పెద్దలు కానీ ఇంకా వాళ్ళ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎంతోమంది, అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన 1984-85 వేమల జిల్లా పరిషత్ 10th క్లాస్ బ్యాచ్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈరోజు నేను ఈ సాధించిన విజయాన్ని విజయదశమి సందర్భంగా మీ అందరితో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 27 సంవత్సరాల క్రిందట నాకు 27 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఈ ఊళ్ళో అడుగు పెట్టాను. ఇక్కడే నేను పెళ్లి చేసుకున్నాను. ఈ సందర్భంగా రామచోడేశ్వర సమేత కనకదుర్గ అమ్మవారి కృపా కటాక్షాలు, స్వర్గస్థులు మా పెద్ద మామయ్య గారు మొన్నమడుగుల రామకోటి రెడ్డి, ఆయన మా పెళ్లికి ప్రధాన పాత్ర వహించారు. ఆ తర్వాత స్వర్గస్థులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నన్ను పెళ్లి కూతురుగా మొట్టమొదటిసారి ఊరికి తీసుకొచ్చారు. వాళ్ళు ఈరోజు మా మధ్యలో లేరు. వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాను. ఇంకా మా అత్తయ్య మామయ్య దయా వాత్సల్యాల వల్ల మా మిగతా పెద్ద అత్తయ్యలు, చిన్న అత్తయ్యలు, పెద్ద మామయ్యలు, చిన్న మామయ్యలు, పెద్ద కుటుంబం మాది. వాళ్ళందరూ ఎంతో ప్రేమాలు రాగాలతో నన్ను వాళ్ళ బిడ్డలా చూసుకున్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఊరు నన్ను నాకు ఎంతో ఇచ్చింది. ఇంత పెద్ద మనిషిని ఇచ్చింది. తోడుగా ఎన్నో బంధాలు బాంధవ్యాలు ఇచ్చింది. ఈరోజు ఇంత పెద్ద సత్కారాన్ని ఇచ్చింది. మీ అందరికీ నేను ఎప్పుడు సర్వదా కృతజ్ఞతలు ఉంటాను. ఈ ఊరి ప్రఖ్యాతిని ఇంకా ఎంతో దూరం తీసుకెళ్తానని మీకు అందరికీ వాగ్దానం చేస్తూ ముగిస్తున్నాను. సీనాబ్ నది గురించి, నా బ్రిడ్జ్ గురించి మొవ్వా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. అంతకంటే చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దైన, అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి. 359 మీటర్ల ఎత్తున ఉంది ఇది. దీనికంటే రెండో బ్రిడ్జ్ చైనాలో ఉంది. అది దీనికంటే 180 మీటర్లు ఇంకా చిన్నది. దాన్ని బట్టి ఈ బ్రిడ్జి ఎంత కష్టమైనదో మీకు అర్థమవుతుంది. చాలా చాలా కష్టాలు. ఫస్ట్ లో వెళ్ళినప్పుడు ఎన్నో ఛాలెంజెస్, అక్కడికి వెళ్ళటమే గగనం అయ్యేది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తే ఆ మొత్తం జమ్మూ శ్రీనగర్ ని ట్రైన్ లో కనెక్ట్ చేయడం వల్ల మొత్తం మన భారతదేశపు 127 సంవత్సరాల కళ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారిని ట్రైన్ తో కలపాలనే కళని సాధ్యం చేయడంలో నాకు దేవుడిచ్చిన ఈ అవకాశానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మీకందరికీ ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళాలనే ఆశ ఉండొచ్చు. తప్పకుండా వెళ్ళొచ్చు. మీరు జమ్మూ వరకు మీరు ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ తీసుకుంటే వైష్ణోదేవి మందిరాన్ని దర్శించుకొని అక్కడి నుంచి శ్రీనగర్ వరకు వెళ్ళేటప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. అందరూ ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకొని వందే భారత్ లో ఈ ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా తల్లిదండ్రులతో సమానమైనటువంటి కనకారెడ్డి గారిని, అలాగే సుశీల అమ్మ గారిని సన్మానించాలి. రావాలి. ధనలక్ష్మి అమ్మ రండి. వెంకటరెడ్డి, ఆలమూర్తి, అందరూ రావాలి. జయశేఖర్, మనం అందరం కలిసి ఈ సన్మానం నిర్వహిస్తున్నాం. ఇందాకే చెప్పుకున్నాం ఒక మాట. మాటలు ఎన్నైనా చెప్పగలం, కానీ చేతల్లో నిరూపించడమే చాలా కష్టం. ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, అన్నింటినీ అడుగు నుంచి పిల్లల్ని తీర్చిదిద్దిన విధానం, ఆ విధానం వల్ల ఇవాళ సన్మానాన్ని గ్రహించగలుగుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మాలాగా కాకుండా పిల్లల్ని బాగా పెంచుతారని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. రవీంద్రరెడ్డి గారు. ధన్యవాదాలు మీకు. ఓకే, తదుపరి కార్యక్రమం కనకారెడ్డి గారికి, అలాగే సుశీలమ్మ గారికి, సుగలేలమ్మ గారికి ఈ సన్మానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు. మీ అబ్బాయి గురించి ఏమన్నా ఒక మొక్క చెప్తారా మీరు ఏమన్నా? ఓకే, వెళ్ళిపోండి.
చేసి కష్టపడి అబ్బాయిని చదివించాము. పోతే మ్యారేజ్ టైం ఇప్పుడు మనకి నాన్న కట్నం ఎంత ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా ఊళ్ళో చెప్పుకోవటం వరకే. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే అంతేం సంపాదించగలం. మాకు మంచి పేరు వచ్చింది, బాగా చదువుకున్నామే నాతో చెప్పాడు. అబ్బాయి కట్నం వచ్చినా నీకే ఉంటుంది, ఏదైనా నీకే నీ ఇష్టం చేసుకోవాలని నేను వచ్చి ఇక్కడ మన అమ్మవారి గుడిలోనే గ్రాండ్గా పెళ్లి చేసి అది మనకు కావచ్చు. మాధవీలత గారిని, ఆచార్య మాధవీలత గారిని, అలానే డాక్టర్ హరికృష్ణారెడ్డి గారిని మరి ప్రత్యేకమైనటువంటి ఆశ్రమంలో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించండి. చాలు అని చెప్పండి. మన బ్యాచ్ ఇప్పుడు పుష్పమాలంకృతులు చేస్తున్నారు. ఇద్దరు కలిపి ధన కొంచెం సాయం చేయండి మా అమ్మాయికి. ఓకే, ధన్యవాదాలండి. ఒక అందమైన జ్ఞాపికగా మీ యొక్క సన్మాన పత్రాన్ని చిత్రీకరించారు. దాన్ని మవ్వ శ్రీనివాసరెడ్డి గారి, డాక్టర్ మవ్వ శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా వాళ్ళకి అందిస్తున్నాం. కొంచెం త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అవతల పిల్లలు మన గౌరవంతో ఆగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పుష్ప